ఇదే అలమేలమ్మ గారి ఇల్లు. బేవరుసు పనికి మాలిన ఎదవా పూర్వం పోకున్న కొడకల్లారా, జీవితాంతం నా కాలు కింద పడి ఉండాలరా. నీ పిండాన్ని కాకులు తిని, నీ వంశాన్ని పందికొక్కులు తిని, నీ శవాన్ని ఊరవతల శ్మశానంలో పాటేస్తాన్రా. నా కొడకల్లారా, నా దగ్గరే మీ దొంగ వేషాలు వేస్తున్నారా? ఈ అరవల్లిలో ఈ అలమేలమ్మ మాట జవదాటే ధైర్యం ఏకుందిరా? ఇది నా దర్బార్, నా రాజ్యం. తోలు తీస్తా నా కొడకల్లారా. వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? పంట పండేకే ఇస్తానమ్మా. ఏంటి ఏసాలా? నీకు పంట పండేంత వరకు నేను కాచుకొని ఉండాలా? అప్పు తీర్చేంత వరకు ఇక్కడే పనిచేస్తూ పడుండు. నా గురించి తెలుసు కదా, వెళ్ళం పక్కన పడుకోలేవురా. అక్కేనా బిడ్డా? బిడ్డా? అక్క, బిడ్డ అని పిలవకు. కాల్ మీ అంజీ. ఇన్ని రోజులైందా నీకు ఈ అక్కనొచ్చి చూడ్డానికి? అమ్మ రాలేదా? లేదు. తెలుసు. నా మీద ఇంకా కోపం తీరలేదు. అవన్నీ వదిలేయక్క. బామ్మర్ది, నువ్వు మా ఇంటికి వచ్చింది మా అదృష్టం బామ్మర్ది. నేను ప్రతిరోజు నువ్వు తలుచుకుంటా. ఓ ఐ సీ. అందుకే నాకు మిడ్ నైట్ లో అప్పుడప్పుడు హిక్అప్స్, ఐ మీన్ ఎక్కిళ్ళు వచ్చేవి. ఏంటి బామ్మర్ది చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ఏం చేస్తాను బావా, సడన్ గా ఒక క్రూషియల్ సిచ్యువేషన్ వచ్చింది. అమ్మ బానే ఉంది కదా? అమ్మకే చాలా బాగుంది. మరి నాకే. నీకా? ఏమైంది? ఏమీ జరగలేదు. అంటే పెళ్ళి. ఏంటి అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? Why are you screaming? Be cool. పళ్ళు నుండి కంటే వేరుశెనగ కాలు తినాలా, అప్పుడే కదా పళ్ళక మర్యాద వేరుశెనగ కాలకి మర్యాద కదా. బావా, నువ్వు ఇలా మాట్లాడడం ఏం బాలేదు బావా. ఓయ్, నువ్వు చెప్పరా. అదే అమ్మ చెప్పింది, అక్క దగ్గరికి వెళ్ళు, నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుందని. అందుకే వచ్చా. ఏంటి మనమ్మ అలా చెప్పిందా? అది చాలు, నువ్వు చూస్తూ ఉండు తమ్ముడు. చుట్టూ ఉన్న 20 ఊళ్ళే కాదు, అల్లి నుంచి ఢిల్లీ వరకు, భూమి నుంచి ఆకాశం వరకు, రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమలందరూ ఆశ్చర్యపోయేలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు. చూడు తమ్ముడు, ఏమంటారే? అవును కదా? స్వయంవరం మొదలైంది. నశించాలి, నశించాలి. ఏంటి అందరూ పడిపోతున్నారు? అయ్యో, నా పరువు పోయిందే. పొద్దు వదిలేక ఎందుకు అనవసరంగా? రాములమ్మ, మన ఇంటి ముందు గజ్జి కుక్క అరుస్తోంది, రాళ్ళు ఇసిరి కొట్టవే. అలాగే అక్క. నీతో వచ్చిన పిరికి వాళ్ళందరూ చెల్లా చెదరైపోయారు కదనే. జనాల్ని నమ్ముకొని వచ్చింది కాదే, వచ్చిన ఆడసింహాన్నే. నిన్న కాక మొన్న కురిసిన వర్షానికి పుట్టిన పుట్టగొడుగువి. నొల్లిపేస్తాను. దున్నపోతా,
కోడి కూతకొచ్చి ఎగురుతోంది, దాని కాళ్ళెరకొట్టి తందూరి చేసివరా. అలాగే అక్క. నీ వడ్డీ సామ్రాజ్యాన్ని మొత్తంగా లేపేసి నా కాళ్ళ మీదకొచ్చి పడిలో చేయకపోతే నా పేరు ఆడసింహ చింతామణి కాదే. నీ బేగా లగెత్తరా చంపేసేలా ఉన్నారు. అక్క కోడి బిడ్డ లగత్తేసింది. అక్కొస్తుంది. తీసుకురండి. కర్పూర జ్యోతి ఆగేలోగా దీని ముందు నుంచి తల తెగిపడాలి. అంజీ, ఏం చేస్తున్నావు? పక్కకు తప్పుకో. రక్తం చూడకుండా కత్తిని కిందకు దించకూడదు. నరకొద్దు, నరకొద్దు. పైకిలే. ఏంటక్క ఈ స్టూపిడిటీ? ఈ ఎనుము ఏం పాపం చేసింది? అంజీ, ఇదంతా నీకు అర్థం కాదు. ఇవన్నీ మా ఊరి ఆచారాలు, ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ఎందుకు ప్రశ్నించకూడదు? నీ చేతులతో నాకు అన్నం పెట్టావు, దీనికి కూడా పెట్టావు. నేను చేస్తే నీ కంట్లో నీళ్ళు వస్తాయి, ఇది చేస్తే నీ కళ్ళ నీళ్లు రావు. ఎందుకంటే నేను నీ తమ్ముడు కాబట్టి. ఇదే నా హ్యూమానిటీ. అక్క, ఏ దేవుడు రక్తం అడిగేంత నీచం కాదు. ఇవన్నీ మీరు మీకోసం చేసుకునే సంప్రదాయాలు. ఓకే, మీరు బలిచ్చి తీరాలనుకుంటే ఎందుకని ఈ మూగ జీవిని బలిస్తున్నారు? కాస్త నీళ్లు చల్లగానే అది తల ఊపుతుంది కాబట్ట. నా మీద నీళ్లు చల్లండి, నేను కూడా ఒప్పుకుని తల ఊపుతా. గ్రహణమయ్యేలోగా బలి పూర్తి కావాలి. కర్పూర జ్యోతి ఆరిపోతోంది. అంజీ, ఇలాంటి విషయాల్లో ఆటలు ఆడకూడదు. మీకు కావాల్సింది బలి ఇవ్వడమే కదా, నా మీద తీర్చుకోండి. నా రక్తంతో మీ దురాచారాన్ని పూర్తి చేసుకోండి. సమయం మించిపోతుంది. అంజీ, ఎందుకురా? ఒక చిన్న చీమని కూడా సృష్టించలేని మనం ఒక ప్రాణాన్ని ఎలా తీస్తాం? ప్రాణం ఇచ్చేది దేవుడు కదా, దాన్ని తీసే రైట్స్ మనకు లేవు. ఒక మనిషిగా దాన్ని కాపాడుకోవడం మన ధర్మం. అది కాదు అంజీ. ఇలా బలివ్వకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా గురూజీ? నీళ్లలో రాయి వేసిన తర్వాత వచ్చిన అలని నియంత్రించడం ఎవరి వల్ల కాదు. ఆగిపోయిన అధ్యాయం మళ్ళీ ప్రారంభమవుతుంది. నీకేం పోయే కాలం వచ్చింది? నన్ను వదిలేసి ఈ ముసల్దాన్ని చేసుకుందాం అనుకున్నావా? అసలు ఏయ్! నోరు ముసలు కూర్చోవే. ఊరికే రెచ్చిపోతూ. మీరేం తప్పుగా అనుకోకండి, మా ఇంటి పిల్లే.
నా తమ్ముణ్ణి చేసుకోబోయే అమ్మాయి. అమావాస్య పౌర్ణమి వస్తే ఇలాగే ఎగురుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరికీ పెళ్లి చూపులు జరగట్లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ కూతురు పెళ్లి కోసం అప్పడగడానికి వచ్చారు. తీసుకోండమ్మా. వద్దు. శుభకార్యం జరిగే సమయంలో ఇంటిని తాకట్టు పెట్టకండి. మీరు ఎప్పుడు తిరిగి ఇవ్వగలిగితే అప్పుడే తిరిగి ఇవ్వండి. అపురూపమైన ఆణిముత్యాన్ని నువ్వు. వాడు నిన్నిష్టపడ్డాడంటే నువ్వు ఖచ్చితంగా మంచిదానివై ఉండాలి. నా స్థానంలో నువ్వుంటే అందరికీ మంచే చేస్తావు.